ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 10. సాయిబాబా మసీదులో నేలపై పడుకోవటం చూసి నానాసాహెబ్ డెంగ్లే 4 మూరల పొడుగు జానెడు వెడల్పు గల చెక్క సమర్పించాడు. ఆయన దానిని సన్నని గుడ్డ పిలికలతో మసీదు కప్పు నుంచి మూరెడి కిందికి వేలాడదీశారు. రాత్రి సమయంలో దానికి 4 మూలలా ప్రమిదలు వెలిగించి వాటి మధ్యన నిద్రపోయేవారు. ఆ బల్లనే మోస్తాయే లేదో అనిపించే ఆ గుడ్డ పేలికలు ఆయనను కూడా మోయటం చిత్రము. అంతేకాదు, మసీదులో నిచ్చెన కూడా లేదు. ఆయన ఆ బల్ల మీదికి ఎలా ఎక్కేవారో ఎలా దిగేవారో తెలిసేది కాదు. అంతవరకు కిందనే ఉన్న బాబా దానిపైన పడుకుని కనిపించేవారు. అలాగే దిగేవారు. అది చూడటానికి జనం విరగబడుతుంటే ఆయన ఒకరోజు ఆ బల్ల విరిచి దునిలో వేశారు. మెలకువగా కళ్ళు తెరిచి నిద్రించగలవారికే అది సాధ్యము. నేను నిద్రించేటప్పుడు మహల్సాపతి చేతిని నా గుండెపై నుంచి నా హృదయంలో జరిగే దైవస్మరణ గుర్తించమంటాను అని ఆయనే ఒకసారి చెప్పారు. షిరిడీలో రోడ్డు పక్కన లెండి తోపు ఉంది. బాబా రోజు 2 పూటలా అందులో ఒక్కరే కొంతసేపు ఉండేవారు. అప్పుడప్పుడు సేవకుడు అబ్దుల్లా కూడా ఆయనతో పాటు ఉండేవాడు. ఒకసారి అతడు ఇలా చెప్పాడు. ఆ తోపులో ఒకచోట 2 అడుగుల లోతున ఒక గుంటలో అఖండ దీపం బాబా పెట్టారు. అది ఆరిపోకుండా పైన ఒక రేకు, చుట్టూ సుమారు 20 తెరలు ఉండేవి. నేనా దీపాన్ని కనిపెట్టుకుని ఉండేవాణ్ణి. సాయి దాని దగ్గర కూర్చునేవారు. ఆయన కూర్చున్న చోటు నుంచి ఆ దీపము కనిపించేది కాదు. ఆయన దగ్గరే 2 బకెట్లతో నీరు పెట్టేవాణ్ణి. ఆయన ఆ నీరు అన్ని వైపులకు చల్లి ఒక్కొక్క దిక్కుగా కొన్ని అడుగులు నడిచి అటువైపు తదేకంగా చూసేవారు. అప్పుడాయన మంత్రమేదైనా చదివేవారేమో తెలియదు. అలాగే ఊరికి ఉత్తరాన ఉన్న ఒక బావి అంచు మీద ఆయన ఒక్కొక్కప్పుడు గంటల తరపుడు కూర్చునేవారు. ఆ పక్కనే 5 అడుగుల లోతు గొయ్యి ఆయనే తవ్వారు. అందులో నిలబడి ఆయన చాలాసేపు ఏమో చేసేవారు, కానీ ఎవరూ గమనించలేకపోయారు. దాసగును ఒకసారి ఒక వివరం ఇలా చెప్పాడు. సాయిబాబా అరుదుగా మధ్యాహ్న సమయంలో తామొక్కరే ఉన్నప్పుడు తమ ఎదుట తెరలాగా ఒక గుడ్డ పెట్టుకుని ఒక గుడ్డ సంచి నుంచి 10-15 కాసులు బయటికి తీసేవారు. వాటిలో దమ్మిడి, అణ, అర్ధన, కాణి, బేడ, పావల, ₹1 రూపాయి కాసులుండేవి. అవి అన్నీ అరిగిపోయినవే. సాయి ఒక్కొక్క కాసును తమ వేళ్లతో రుద్దుతూ ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అని గుణిగేవారు. ఎవరైనా వస్తే వెంటనే అవన్నీ సంచిలో దాచేసేవారు. ఆయన ఆ రీతిగా భక్తులెరగకనే వారి యొక్క దుష్ట సంస్కారాలు అరగదీసి పవిత్రం చేసేవారు కాబోలు. వారిపై దృష్టి నిలిపే భక్తుల మీద బాబా తమ దృష్టి అంతకన్నా ఎక్కువగానే నుంచేవారు. శ్రీ సాయి బయటికి వెళ్లేటప్పుడు మారుతి ఆలయం ఎదురుగా ఆగి ఏదో గుణుగుతూ మారుతి వైపుకు ఏవో భంగిమలు చేసేవారు. తరువాత ఒక్కొక్క దిక్కు వైపు తిరిగి అలానే చేసి తదేకంగా చూసేవారు. ఒకప్పుడు ఎవరినో మందలిస్తున్నట్లు అన్ని దిక్కుల వైపు సట్కా ఊపేవారు. లేక రాయి విసురుతానని బెదిరించేవారు, లేక చెడ్డగా తిట్టేవారు. తెలియని వారు ఆయన పిచ్చివాడు అనుకునేవారు. తెలిసిన వారు ఆయన ప్రకృతి శక్తులను ఆదేశిస్తున్నారనేవారు. నేనొకసారి మసీదులో ఉన్నప్పుడు తీవ్రమైన గాలివాన వచ్చింది. సాయి మసీదు ముంగిటికి వచ్చి జరాదావ్ అని కేకేశారు. వెంటనే గాలివాన నిలిచిపోయింది అని తెలియజేశాడు జైకర్. మరొక రోజు బాబా నిష్కారణంగా అబ్బా అని కేక పెట్టారు. తక్షణమే ఆయన తలకు వంటికి ఉన్న గుడ్డలన్నీ తడిసి నీరు బొట్లుగా పడి మడుగు కట్టింది. భక్తులు ఆశ్చర్యపోయారు, కానీ ఆయనను అడిగే ధైర్యం లేదు. 3వ రోజున సాయి తనను రక్షించినందుకు టెలిగ్రామ్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశాడు జహంగీరు. అసలు జరిగిన వృత్తాంతము ఇది. రష్యా జపాన్ యుద్ధములో అతడొక నౌకాధిపతి. తన 3 నౌకలను శత్రువులు ముంచేశారు. తన నౌకను కాపాడమని అతడు కన్నీటితో బావను ప్రార్థించాడు. సాయి అతని ముందు కనపడి ఆ నౌకను భద్రంగా ఒడ్డు చేర్చారు.